దేవుణ్ణి ఇబ్బంది పెడతాడు, చాలామంది చంపేస్తాడు, చాలామంది జీవితాలతో ఆడుకుంటారు. సో అప్పుడు నాకు తెలిసి వస్తాడు ఎవరు, శివతాండవం బాలయ్య వస్తాడు. ఎందుకంటే మీరు అఖండలో చూసుకుంటే చిన్న పాప ఉంది, తనకేమైనా ఇబ్బంది కలిగితే నేను వస్తా అంటాడు ఎక్కడున్నా. సో ఆది పినిశెట్టి ఆ చిన్న పాపకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తాడేమో. సో దానివల్ల బాబా అంటది కదా, సో తప్పకుండా ఆ అమ్మాయి కోసం, ఆ చిన్నారి కోసం వస్తాడేమో నాకు తెలిసి. ప్రజ్ఞా జైస్వాల్ లేదని చెప్పారు, సంయుక్త మీనన్ ఉందన్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు. మరి అసలు బాలకృష్ణ భార్య ఎవరో తెలియదు, మరి చూడాలి. ఆ ఘోర పాత్రమే ఫుల్ ఉంటుందా, లేదా ఇద్దరు బాలయ్యలు ఉండాలి సినిమాలో, చూడాలి మరి. ఇది మహా కుంభమేళలో షూటింగ్ జరిగింది, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇది దాదాపు ఇప్పటికీ 8 months అయిపోయింది. సో ఫాస్ట్గా సినిమా తీశారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ డబ్బింగ్ పనులు ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. శివతాండవం పక్క. ఈసారి బాలకృష్ణ టార్గెట్ ఎంత అంటే 300-400 కోట్లు, 500 కోట్లు దాడాలి నా లెక్క ప్రకారం. కానీ 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. కామెంట్లో చెప్పండి బాలయ్య సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది. జై అఖండ కామెంట్లో 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అని కామెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాలి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, బాలీవుడ్లో కూడా కుమ్మేయాలి. అక్కడ చావరికలు కూడా బద్దలు కొట్టాలి. తమిళ్లో హిట్ అవ్వాలి, అన్ని భాషలో హిట్ అవ్వాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.